ఈరోజు దుద్దపల్లి డొంకలోని ఇల్లు లేని పేదలందరినీ కూడా మరి 2 సెంట్లు స్థలం ఇస్తామని 4 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ఇస్తామని ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో అది నెరవేర్చాలని. కానీ ఈరోజు ఇసుక కంకర రేట్లు పెరిగినాయి కాబట్టి 2 సెంట్ల స్థలంలో 5 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టాలని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ రాబోయే కాలంలో మీరు ఏదైతే ప్రభుత్వం చెప్పారో హామీని ఆ హామీ ప్రకారం వాళ్ళందరూ కూడా అర్హులు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టించాం. మరి గత ప్రభుత్వం సెంటు స్థలం 32 లక్షలు మీకు ఇచ్చామని చెప్పారు. కానీ స్థలం కూడా చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితులు మరి ఎలక్షన్ రావడం మరి కూటమి ప్రభుత్వం మరి 2 సెంట్లు ఇస్తామని 4 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితులు 9 నెలలు అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి వెంటనే మరి వాళ్ళు అర్హులైన అందరూ కూడా ఎంక్వైరీ చేయాలని, ఎంక్వైరీ చేసే వాళ్ళందరూ కూడా వెంటనే మీరు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని సిపిఐ కోరుతూ ఈరోజు 9వ వార్డులో ఈ సచివాలయం దగ్గర అప్లికేషన్ ఇస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొన్న అందరూ కూడా మరి ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా అర్హుల లిస్టులోకి ఎంక్వైరీ చేసిన తర్వాత చేయమని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సిపిఐ నగర సమితిగా ఆందోళన కూడా చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.